ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్, భారతీయ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరేంటి సార్, ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన మానిటరీ పాలసీ ఎలా ఉంది, దాని ఇంపాక్ట్ ఈ మార్కెట్ మీద ఎలా ఉంటుంది సార్? అయితే ప్రధానంగా ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి మానిటరీ పాలసీ, ఈ మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించిన నిర్ణయంలో ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. అదేంటంటే రెపో రేట్ కానివ్వండి, రివర్స్ రెపో రేట్లో కానివ్వండి, ఏ విధమైనటువంటి చేంజెస్ చేయకుండా స్టేటస్ కోని మెయింటైన్ చేశారు. ఇదే సందర్భంలో ఇన్ఫ్లేషన్ వచ్చేసి అనుకున్న దానికన్నా కూడా తక్కువగానే ఉండే అవకాశం ఉందని కూడా తెలియజేయటం జరిగింది. అలాగే న్యూట్రల్ స్టాన్స్లో మార్పు లేదని కూడా చెప్పారు. కాకపోతే రిజర్వ్ బ్యాంకు ఒక విషయంలో మాత్రము రిస్క్ ఫ్యాక్టర్ని మనకి రెడ్ ఫ్లాగ్ తెలియజేయటం జరిగింది. అదేంటంటే ఈ టారిఫ్ ఎఫెక్ట్, గ్లోబల్ టారిఫ్ ఎఫెక్ట్ అనేటువంటిది మన ఎకానమీ మీద కూడా కొంత ఉండొచ్చు అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ సూచనాప్రాయంగా తెలియజేయటం జరిగింది. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఈ టారిఫ్ విషయాల్లో ఒక సంపూర్ణమైనటువంటి క్లోజింగ్ కానీ క్లారిటీ కానీ రాలేదు కాబట్టి ఆ అనిశ్చిత మాత్రం ఉంది. అలాగే వడ్డీ రేట్లు తగ్గుతాయి అని చెప్పి కొంతమంది ఆశించడం జరిగింది, కానీ అది తగ్గకుండా సేమ్ రేట్లు కంటిన్యూషన్ అనేటువంటి చేయటం జరిగింది. అయినా కానీ ఇన్వెస్టర్సు దీన్ని హర్షంగానే తీసుకున్నారు, హర్షాతిరేకాలతో తీసుకున్నారు. దీనికి ఉదాహరణగా మనకి ఇవాళ బ్యాంకింగ్ ఇండెక్స్లో మనం కొంత పెరుగుదల చూసాం. ప్రధానమైనటువంటి బ్యాంక్ షేర్లలో కూడా గ్రోత్ అనేటువంటిది చూడటం జరిగింది. ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి మానిటరీ పాలసీ మనకి స్టాక్ మార్కెట్కి చాలా పాజిటివ్గానే ఉందని చెప్పొచ్చండి. యా, శివ ఉన్నారు సార్ కాలర్. శివ గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం జీవిరావు గారు. నమస్తే అండి. మీకు దసరా శుభాకాంక్షలు అండి. నమస్కారం. ఛానల్ వారికి. సార్, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటిను అదాని పవర్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి ఈ రేట్లో ఒక 1 year to 2 years కోసం? అయితే 1 to 2 years కోసం ఇన్వెస్ట్ చేద్దాం అంటే ఈ రెండు కంపెనీలను కూడా ఆన్ డిప్స్లో మాత్రమే కొత్తగా బయింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదాని పవర్ లాంగ్ టర్మ్కి మంచి స్టాక్ అయినప్పుడు కూడా వాల్యుయేషన్ పరంగా ప్రైసింగ్ కంఫర్ట్ లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంత ప్రైస్ తగ్గితే మీరు స్లోగా కొనటం స్టార్ట్ చేయొచ్చండి. ఈవెన్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా కరెంట్ ప్రైస్ తగ్గిన తర్వాత మాత్రమే ఆ కరెక్షన్స్లో మాత్రమే కొనే ప్రయత్నం చేయండి. అలాగే కొందాలనుకున్న స్టాక్ కూడా ఎంటైర్ స్టాక్ సింగిల్ డే కొనకుండా స్లోగా కొనేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందండి. యా, నెక్స్ట్ కాలర్ సాయి ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి ప్రసాద్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్కారం సార్. రావు గారు నమస్తే అండి. రెండు స్టాక్స్ అండి. ఒకటి తేజస్ నెట్వర్క్ లాస్ లో ఉన్నాను. అది ఈ నెక్స్ట్ క్వార్టర్ అండ్ రిజల్ట్స్ బాగుంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా ఒకటి. రెండోది ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్, రైట్, అది దాన్ని ఎట్లా సార్ ప్రోగ్రెస్ ఒకసారి చెప్తారండి. ముందుగా తేజస్ నెట్వర్క్ విషయానికి వస్తానండి. తేజస్ నెట్వర్క్ కంపెనీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ అన్ఫార్చునేట్గా లాస్ట్ 2-3 quartersలో షేర్ ప్రైస్లో అనూహ్యమైనటువంటి తగ్గుదల సంభవించింది. అయితే ఇంతగా తగ్గినటువంటి ఈ సమయంలో ఇంత లాస్లో దాన్ని అమ్ముకోమని చెప్పి మాత్రం నేను సజెస్ట్ చేయను. మీకు మార్కెట్లో ఏ కాస్తైనా మళ్ళీ ఇంకో టర్మ్ తర్వాత రిజల్ట్లో ఏదైనా బెటర్ కనపడి షేర్ ప్రైస్ పెరిగినప్పుడు మాత్రమే దాన్ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ విషయంకైతే ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఇప్పటికే ఉంటే మాత్రం ఇవి కూడా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. సార్, మజ్గాన్ డాకు కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్. అంటే ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని? ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయదగిన షేర్లేనండి. మజ్గాన్ డాక్ ఏంటంటే డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి కంపెనీలన్నిటి కూడా రాను రోజుల్లో చాలా మంచి భవిష్యత్తు ఉంది. భారతదేశంలో డిఫెన్స్ రంగం మీద పెట్టుబడుల్ని పెంచి మనం సెల్ఫ్ సఫిషియెంట్గా, అంటే వేరే దేశాల మీద ఆధారపడకుండా
మనమే అవసరమైన ఆయుధాలను తయారు చేసుకోవటం, తర్వాత కొన్ని కంట్రీస్కి కూడా మనం ఆయుధాలను అమ్మేటువంటి స్థితికి వస్తున్నాం. ఈ పరిస్థితిలో డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి కంపెనీలన్నిటికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. అలాగే షిప్పింగ్ ఇండస్ట్రీకి కూడా మంచి భవిష్యత్తు ఉందండి. మజగాన్ డాక్లో ఇప్పటికే ఉన్న షేర్లని హోల్డ్ చేయటమే మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నెక్స్ట్ కలర్ కెనరా బ్యాంక్ విషయానికి వస్తే కూడా లాంగ్ టర్మ్ కోసం కెనరా బ్యాంక్ హోల్డ్ చేయటమే మంచిదండి. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు విజయనగరం నుంచి. ప్రకాష్ గారు మాట్లాడండి జీవిరావు గారితో. నమస్తే జీవిరావు గారు. నమస్తే అండి. దసరా శుభాకాంక్షలు అండి. మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి. తర్వాత నేను బ్యాంక్స్ లోని అంటే ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు అన్ని 100% ప్రాఫిట్ లో ఉన్నానండి. ఓకే. ఇప్పుడు ఎంఈసి ఇప్పుడు రిలయన్స్ జియో ఫైనాన్స్ ఉంది కదండి, అవునండి, అందులో పెట్టమంటారా? అయితే ఈ పొరపాటు అయితే మీరు చేయకండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తానంటే అండి, ఈ రోజున ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి రానున్నటువంటి 2-3 సంవత్సరాల కాలంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూపించేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయండి. నిజానికి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్ ఈ 3 కూడా అండర్ పర్ఫామ్ చేసాయి గత కొంతకాలంగా. ఇప్పుడిప్పుడే మళ్ళా పుంజుకొని అవి పర్ఫామ్ చేయటం మొదలుపెడుతున్నాయి. ఇక్కడి నుంచి కనీసంగా మనం 1 by 1 వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు 950 రూపీస్లో ఉన్న షేరు ఒక 1-2 ఇయర్స్లో కనీసం 1200 రూపాయల స్థాయికి, అలాగే కోటక్ బ్యాంక్ 2000 నుంచి 2-2.5 సంవత్సరాల్లో 2500కి వెళ్ళటానికి, ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడున్నటువంటి 1350 నుంచి 1700 స్థాయి వరకు కూడా వెళ్ళటానికి ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల కాలానికి మించి పట్టకపోవచ్చు అండి. అంటే యావరేజ్గా మీరు చూసుకుంటే రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అమ్మే ప్రయత్నం చేయకండి. అలా కాకుండా ఏదైనా కొద్ది మొత్తాన్ని మీరు జియోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి, కానీ ఇవి జియో ఫైనాన్స్లో ఇన్వెస్ట్మెంటు ఈ బ్లూ చిప్ బ్యాంక్ షేర్లు అమ్ముకుని మాత్రం చేయకండి. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవిరావు గారితో. నమస్కారం సార్. హిందుస్థాన్ కాపర్ హై 350 రూపాయల దగ్గరలో ఉంది సార్. డిస్పోజ్ చేసేచ్చండి, సెల్ చేసేచ్చా? ఇప్పుడు సెల్ చేయొచ్చండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సార్ ఎల్ఎన్టీ గురించి అడుగుతున్నారు సార్. అలాగే అంటే షార్ట్ టర్మ్ లో పెరిగే ఛాన్స్ ఉంటుందా? ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? ఎల్ఎన్టీ ఒక 3 to 6 monthsలో కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు 3600, 3700 ఉన్న ఎల్ఎన్టీ ఒక 4000 రూపాయల వరకు కూడా వితిన్ 6 monthsలో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈవెన్ ఒక 2 quarters కోసం కూడా డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. నా యొక్క రికమెండేషన్ అయితే హోల్డ్ చేయమనే చెప్తానండి. నెక్స్ట్ కలర్ హిమజ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. హిమజ గారు మాట్లాడండి జీబీరావు గారితో. అదేనండి, నేను సుజలాన్ ఎనర్జీ స్టాక్ గురించి అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ రెండింటిని తెలుసుకుందాం అనుకున్నాను. సుజలాన్ అంటే 61 రూపీస్ దగ్గర యావరేజ్ ఉందండి. సో ఆల్మోస్ట్ లాస్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా? ఇంకో కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి. ముందుగా సుజలాన్ ఎనర్జీ విషయంకి వస్తే మన ఇన్వెస్టర్స్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది సుజలాన్ ఎనర్జీలో ఎంతో కాలంగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నారు, దీని మీద ఎంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సుజలాన్ ఎనర్జీ కంపెనీ చాలా మంచి కంపెనీ అయినప్పటికి కూడా దీనిలో మనకు ఆశించిన ఫలితాలు లాంగర్ టర్మ్లోనే మనకు లభిస్తాయి. ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయదగిన స్టాకే కానీ షార్ట్ టర్మ్ పర్పస్కి హోల్డ్ చేయాల్సిన స్టాక్ కాదు. సో మీకు కనీసం ఒక 3 సంవత్సరాలన్నా హోల్డ్ చేసేటువంటి ఆలోచన ఉంటే మాత్రం సుజలాన్ ఎనర్జీలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా లాంగర్ పీరియడ్లో మీకు మంచి ప్రయోజనమే ఉంటుందండి. అలా కాకుండా స్పెక్యులేటివ్ పర్పస్లో కానీ కేవలం షార్ట్ టర్మ్ ఆలోచనతో అయితే మాత్రం సుజలాన్ని అవాయిడ్ చేయటం మంచిది. నెక్స్ట్ కలర్ శంకర్ చేస్తున్నారు. శంకర్ గారు మాట్లాడండి జీబీరావు గారితో. సార్ ఓలా ఎలక్ట్రిక్ ఒక 2000 షేర్లు 50 రూపాయల మీద ఉన్నాయి సార్. హెరిటేజ్ ఫుడ్స్ వచ్చేసి 500 క్వాంటిటీ 400 మీద ఉన్నాయి సార్. ఉంచమంటారా, అమ్మేయమంటారా? ఒక 1 year హోల్డింగ్ కోసం అడుగుతున్నాం. ఓలా ఎలక్ట్రిక్ ఎక్కడా కూడా కొంచెం పెరిగినాక మళ్ళీ ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ వస్తూ ఉందండి. సో సస్టైన్ కావట్లేదు. మీరేంటంటే ఒక 55-56 రూపీస్ ప్రైస్ టార్గెట్లో కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే 1 year ఆలోచన ఉందంటున్నారు కాబట్టి 60 రూపీస్ ప్రైస్ టార్గెట్తో హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి మీరు స్టాప్ లాస్గా 48 పెట్టుకుని హోల్డ్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్లో ప్రయోజనం కలగొచ్చండి. ఇంకోటి ఏదన్నా అడిగారా?
లేదు సార్, కట్టనట్టుంది సార్. వెబ్ సోలార్ ఎనర్జీ, దివీస్ ల్యాబ్ షేర్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. రెండిట్లో మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో దివీస్ ల్యాబొరేటరీస్ తీసుకోవచ్చండి. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్కి చెందినటువంటి ఫార్మా రంగ్ కంపెనీల్లో దివీస్ ల్యాబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. తర్వాత లాస్ట్ 10 yearsలో కూడా దివీస్ ల్యాబ్ ఏ స్టేజ్లో కూడా ఇన్వెస్టర్స్ని డిస్సాటిస్ఫై చేయలేదు. కరెంట్ ప్రైస్లో కూడా ఒక 2 to 3 years ఆలోచన ఉంటే దివీస్ ల్యాబ్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ మధుసూదన్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. మధుసూదన్ గారు మాట్లాడండి జీబీ రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, నా దగ్గర 6,000 షేర్స్ ఉన్నాయండి, ప్రాఫిట్ లో ఉన్నాను. వాటిని పే చేసి స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్కి వెళ్దాం అనుకున్నానండి, ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు సేల్ చేసే వరకే కరెక్టే కానండి. ఇప్పుడు గ్లాస్ కంపెనీకి షిఫ్ట్ చేయబోయే ముందుగా మనం ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ని జాగ్రత్తగా గమనించండి. బై ఆన్ డిప్స్ పాలసీలో వెళ్తే బాగానే ఉంటుందండి. ఇది సేల్ చేసి వచ్చిన అమౌంట్ని ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేయకుండా కొంత ప్రైస్ డిప్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. హలో చెప్పండి. ఇది టాటా పవర్, టాటా స్టీల్ ఎట్లుంటుందండి? ఈ ప్రైస్ రేంజ్ లో కొనుక్కోవచ్చా? టాటా పవర్ కరెంట్ ప్రైస్ రేంజ్లో 2 to 3 years కోసం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. పవర్ సెక్టార్లో ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి పవర్ సెక్టార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ టాటా పవర్. సో బిలో 400 రూపీస్లో 2 to 3 years కోసం డెఫినెట్గా ఫ్రెష్ బయింగ్ చేసి హోల్డ్ చేయొచ్చు. అలాగే టాటా స్టీల్ కూడా లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి కంపెనీ. ప్రజెంట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. మీరు డెఫినెట్గా ఇది కూడా బై చేయొచ్చు. సార్ జొమాటో, టాటా మోటార్స్ ఎక్కువ యాడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇంకా జొమాటో, టాటా మోటార్స్ రెండు కూడా ప్రైస్ తగ్గినప్పుడల్లా యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు టాటా మోటార్స్ ఒక డీమెర్జర్ ప్లాన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎటర్నల్ కంపెనీ మనకి ఇప్పుడు సెన్సెక్స్లో, నిఫ్టీ 50లో రెండింటిలోనూ కూడా ఉంది. మంచి పర్ఫార్మింగ్లోనే ఉంది. ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉందండి. ఈ రెండు కంపెనీలో కూడా మీరు ఎవ్రీ డిప్లో కూడా కొద్ది క్వాంటిటీని యాడ్ చేస్తూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ కలర్ సాయి కిరణ్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. జెన్ టెక్నాలజీస్, సర్వోటెక్ కంపెనీస్ కరెంట్ ప్రైజెస్ లో హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్? కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం జెన్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చండి. అది ఓవరాల్గా టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి కంపెనీలో కొంత ప్రెజర్ ఉన్నప్పటికి కూడా ఈ పర్టికులర్ స్టాక్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చండి. సార్ నాట్కో ఫార్మా గురించి అలాగే హెరిటేజ్ గురించి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే నాట్కో ఫార్మా ఎప్పటికప్పుడు కొత్త ఇన్వెన్షన్స్తో ఉంటారు. వాళ్ళ యొక్క రీసెర్చ్ వింగ్ ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. ఏ యొక్క కొత్త న్యూ ప్రోడక్ట్ FDA అప్రూవల్ వచ్చిన తర్వాత సడన్గా మనం నాట్కో ఫార్మాలో మంచి పనితీరు రావటం అనేది గమనిస్తూ ఉంటాం. అలాగే హెరిటేజ్ ఫుడ్ కూడా కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మింగ్ స్టాక్. లాంగర్ పీరియడ్లో ఇది కూడా మనం హోల్డ్ చేయొచ్చండి. సార్ హడ్కో, NBCC కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు సార్. ఈ రెండు కూడా కరెంట్ ప్రైస్లో ఎంటర్ కావచ్చండి. మనకి హడ్కో, NBCC కూడా ఇప్పుడేం ఓవర్ వాల్యుయేషన్లో లేవు. ఇవి రెండు కూడా రీజనబుల్ ప్రైసింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంటర్ కావచ్చు. కాకపోతే దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే కనీసం ఒక 2 సంవత్సరాల హోల్డింగ్ ఆలోచన ఉంటేనే ఈ 2 షేర్లో మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. నెక్స్ట్ సాయి చేస్తున్నారు కడప నుంచి. సాయి గారు మాట్లాడండి జీబీ రావు గారితో. సార్ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో ఏ స్టాక్ అయితే బెటర్ ఉంటుంది? నెక్స్ట్ ఇది టాటా క్యాపిటల్ IPO వస్తుంది కదా సార్, అది తీసుకోవచ్చు? రైట్ అండి. ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినంత వరకు మీరు L&Tలో ఇన్వెస్ట్ చేయటమే బెటర్ అండి. స్మాల్ కంపెనీస్కి వెళ్ళే కన్నా కూడా L&Tలో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ చాలా మంచి ప్రయోజనం ఉంటుందండి. లేకపోతే టాటా క్యాపిటల్ IPO విషయానికి వస్తే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇన్వెస్టర్కి. మనకి ఇప్పుడు ఈ IPO వచ్చేసి 6వ తారీఖు ఓపెన్ అవుతుంది. దీనికోసం కొంత అమౌంట్ని మీరు సేవింగ్స్లో పెట్టుకుని రెడీగా ఉంచుకొని IPOలో అప్లై చేయండి. ఒక అలాట్ అయితే కనుక లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగుండే అవకాశం ఉంది. లాంగర్ టర్మ్లో కూడా ఈ స్టాక్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు మాట్లాడండి జీబీ రావు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది సార్, దేంట్లో పెట్టుకుంటే బాగుంటుంది? చెప్పండి, ఎంత అమౌంట్ ఉంది? కొంచెం 4 lakhs వరకు ఉంది సార్. కొంచెం ఎక్కడన్నా దేంట్లో పెట్టుకుంటే బాగుంటుంది?
ఓకే అండి. అయితే ఇప్పుడు మామూలుగా మనకి నిఫ్టీలో అన్ని టాప్ క్లాస్ 50 కంపెనీస్ ఉంటాయి. ఈ 50 కంపెనీస్లో మీరు ప్రధానంగా ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క స్టాక్ని ఐడెంటిఫై చేసి, ఉదాహరణకి ఇప్పుడు మనం బ్యాంకింగ్ రంగం ఉందనుకోండి, బ్యాంకింగ్ రంగంలో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆలోచించవచ్చు. అలాగే టెక్నాలజీ రంగంలో మీరు ఇన్ఫోసిస్, టీసీఎస్ని పరిశీలించవచ్చు. అలాగే ఫార్మాలో డాక్టర్ రెడ్డి, దివీస్ ఆలోచించవచ్చు. ఇట్లా సుమారుగా 10 కంపెనీలు మీరు ఐడెంటిఫై చేసి కొంత అమౌంట్ని ఫస్ట్ ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసి, తర్వాత అలాగే క్రమం తప్పకుండా రెగ్యులర్గా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే లాంగర్ పీరియడ్లో మంచి ప్రయోజనం ఉంటుందండి. ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్, సిల్వర్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మాట్లాడదాం సార్. గోల్డ్ అలాగే సిల్వర్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ మార్కెట్లో? అయితే ఇవాళ సేఫ్ హెవెన్ అంటూ ఏదైనా ఉందా అంటే అది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ గోల్డ్ అండ్ సిల్వర్ అని మనం చెప్పొచ్చు. నిజానికి లాస్ట్ ఒక 2-3 మంత్స్గా చూసుకున్నా కూడా గోల్డ్ చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ మనకు అందించింది. గత 3 సంవత్సరాల కాలంలోనే గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ అవటం మనం చూసాం. 62,000 రూపాయల్లో ఉండేటువంటి గోల్డ్ ఈ రోజున 10 గ్రాముల రేటు 1,21,000కి వెళ్ళింది. అంటే నియర్లీ డబుల్ అయిపోయింది ఇది వితిన్ 3 years పీరియడ్లో. మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే గోల్డ్ చాలా ఎక్కువ రిటర్న్ ఇచ్చిందని చెప్పొచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకి ట్రంప్ గారి టారిఫ్ భయాలే కావచ్చు, అంతర్జాతీయ పరిణామాలే కావచ్చు, అలాగే కేంద్ర బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయటం, తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గించేటువంటి అవకాశం ఉండటం, ఈ కారణాలన్నిటి వల్ల ఇంకా బంగారం మీదే పెట్టుబడి వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అలాగే సిల్వర్ కూడా సైలెంట్గా గోల్డ్కి మించి ఇంకా దూసుకుపోతూ ఉంది. వాళ్ళ సిల్వర్ కూడా 1,50,000ని దాటుతాం మనం చూసాం. ఈ విధంగా ఈ రెండు కూడా వీటి యొక్క పరుగు కంటిన్యూ అవుతూనే ఉంది. చాలామంది 70,000కి అయినప్పుడు ఇంకా తగ్గుద్దామని అనుకుని 80 అయినప్పుడు తగ్గుద్ది ఇలా అనుకుంటూ పోతుంటే ఇదే 1,000లో పరిగెత్తుతూనే ఉంది. ఎక్కడా దీనికి బ్రేక్లు ఉండవా అంటే స్లైట్ కరెక్షన్స్, స్పీడ్ బ్రేకర్స్ లాగా స్లైట్ కరెక్షన్స్ ఉంటాయి తప్పితే గోల్డ్ ప్రైస్లు వచ్చేసి అమాంతంగా తగ్గుతాయని ఎవరైనా చెప్పినా అది పొరపాటు కూడా నమ్మకూడదండి. ఏంటంటే ఇక్కడి నుంచి మీరు గోల్డ్ రేటు ఏ స్థితిలోనూ కూడా బిలో 1 lakh రావడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకని చెప్పి దీని పట్ల ఇన్వెస్టర్ అవలంబించాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఇప్పటికే ఉన్నటువంటి గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ క్రమం తప్పకుండా ప్రతి నెల కొంత ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తాం. ఏదైనా స్మాల్ కరెక్షన్ వస్తే మరి కొంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మన ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ పోర్ట్ఫోలియోలో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంత స్థానం కల్పిస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి జేవీ రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నాకు గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్ ఉన్నది సార్, హోల్డింగ్ చేస్తున్నాను 2 years నుంచి. అది -15% లో ఉన్నది. కంటిన్యూ హోల్డ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అయ్యి వేరే దానికి వెళ్ళొచ్చా? అయితేనండి ఇప్పుడు ఈ కరెంటు ఈ లాస్లో మీరు అమ్మవలసిన అవసరం లేదు. కంపెనీ ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది గ్రాఫైట్. సో మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఏదైనా మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీ వచ్చి ఏదైనా మీ యొక్క ప్రైస్ వచ్చినప్పుడు మాత్రమే దానిలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ అండి. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు ఒడిశా నుంచి. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి. సార్ జీవిరావు గారు నమస్తే. నమస్తే అండి. సార్ నాకు 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. స్టార్లింగ్ ఫ్లోరోకెమికల్స్ 15% ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, కంటిన్యూ చేయమంటారా? నెక్స్ట్ కోఫోర్జ్ అది కొనమంటారా? కోఫోర్జ్ అయితే కొనొచ్చండి మీరు లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి. పోతే మీరు అడిగినట్టు కొనొచ్చండి. 2 years హోల్డ్ చేసే ఆలోచన ఉంటే కొనొచ్చు. మీరు ఇప్పటికే ప్రాఫిట్లో ఉన్నట్టు ఆ స్టాక్ని అమ్మి కోఫోర్జ్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటే అది మంచి ఆలోచనేనండి. కాకపోతే కనీసం 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే ఈ డెసిషన్ తీసుకోండి. సార్ ఎన్ఎఫ్ఓ గురించి అడుగుతున్నారు సార్. ఎన్ఎఫ్ ఏంటండి? ఎన్ఎఫ్ఓ మ్యూచువల్ ఫండ్ గురించి అడుగుతున్నారు సార్. ఏదో ఓకే వర్తా అని అడుగుతున్నారు. నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. QSIF మ్యూచువల్ ఫండ్ సార్ ఇది? లేదండి, మనం మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి స్పెసిఫిక్గా మనం ఆన్సర్ చేయాలంటే ఆ ఫండ్ పేరు, తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు, పూర్తి వివరాలను టైప్ చేయమని చెప్పండి. స్టాండర్డ్ గ్లాస్ గురించి అడుగుతున్నారు సార్, పర్చేజ్ చేయొచ్చా అని. మనం ఇంతకుముందే ఆన్సర్ చేసాము స్టాండర్డ్ గ్లాస్ విషయంగా. లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి
బై చేయొచ్చండి. అలాగే క్రాంప్టన్ గురించి అడుగుతున్నారు సార్. క్రాంప్టన్ కూడా లాంగ్ టర్మ్కి ఇప్పటికే ఉంటే హోల్డ్ చేయొచ్చండి, ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం జీవిరావు గారు. నమస్తే అండి. సార్ డిక్సన్ టెక్నాలజీ ఒకటను, ఇంద్రప్రస్థ మెడికేర్ ఇప్పుడు తీసుకోవచ్చా? ఇదొకటను దశాబ్దంగా ఏదో ఒక మంచి స్టాక్ ఒకటి చెప్పండి సార్ దయచేసి. రైట్ అండి. ముందుగా డిక్సన్ టెక్నాలజీస్ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్లో కాకుండా ఇదేమన్నా స్ట్రాంగ్గా డౌన్ అయినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్గా మీరు బయింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయటం బెటర్ అండి. కాకపోతే మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఏదన్నా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్లో అని చెప్పారంటే, ఆటో రంగంలో ఈ షార్ట్ టర్మ్లో కొంచెం ఎక్కువ రిటర్న్కి అవకాశం ఉందండి. మనకేంటంటే స్పెసిఫిక్ స్టాక్ నేమ్తో అని కాకుండా నేను ఏం చెప్తానంటే, ఆటో రంగంలో ముఖ్యంగా మనం ఇప్పుడు టీవీఎస్ మోటారు, తర్వాత M&M ఇవన్నీ కూడా రానున్న కొద్ది కాలంలో ఎక్కువ పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంది. జిఎస్టీ రేట్ల తగ్గింపు అనేటువంటిది ఆటో రంగ కంపెనీలకి చాలా ప్రయోజనకరంగా ఉందండి. అందుకని వీటిల్లో మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కరెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ కలర్ దామోదరరావు చేస్తున్నారు. దామోదరరావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. తిరుపతి పోర్జీ 6,000 షేర్లు ఉన్నాయి సార్. రామాస్టీలు ఉన్నాయి, ఏం చేయమంటారు సార్? ఏదండి? తిరుపతి పోర్జీ 6,000 షేర్లు ఉన్నాయి సార్. తిరుపతి పోర్జీ, రైట్. రామాస్టీలు ఇవి రెండు కూడానండి మీరు ఎగ్జిట్ అవ్వటం మంచిదండి. కరెంట్ ప్రైస్లో ఇవి ఎగ్జిట్ అయ్యి మనం ఇప్పటికే మాట్లాడుకున్నటువంటి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్, చాలా కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం డిఫరెంట్ సెక్టార్స్లో. వాటిల్లోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే మీకు 1 to 2 yearsలో మంచి ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉందండి. సార్ చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు. చంబల్ ఫెర్టిలైజర్స్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు, అలాగే ఇప్పటికే ఉంటే కానీ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఫెర్టిలైజర్స్ సెక్టార్లో ఉన్న కంపెనీల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి చంబల్ ఫెర్టిలైజర్స్. అది లాస్ట్ 3-4 yearsగా కూడా రెగ్యులర్గా మంచి డివిడెండ్ చెల్లిస్తున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కంపెనీ యొక్క రిజల్ట్స్ కానీ పనితీరు కానీ కూడా ఎక్సలెంట్గా ఉందండి. మీరు ఎవ్రీ డిప్లోను కూడా ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న షేర్లను అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ త్రినేష్ చేస్తున్నారు. త్రినేష్ గారు మాట్లాడండి. సార్ నేను SBI స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. సో కంటిన్యూ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా చేయొచ్చండి. అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటండి, కనీసం ఒక 4-5 సంవత్సరాల కాల వ్యవధికైనా మనం హోల్డ్ చేసే ఆలోచన ఉంటేనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి పరిశీలించడం మంచిదండి. చేసి క్రమం తప్పకుండా మార్కెట్ అప్ అండ్ డౌన్స్తో సంబంధం లేకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తే ఆ 5-6 years పీరియడ్లో మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుందండి. సార్ ఐటీ స్టాక్స్ సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రజెంట్? నిజానికి ఐటీ రంగంలో ఉన్న కంపెనీలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి కూడా కరెంటు ఫ్రెష్ ఎంట్రీకి ఎక్సలెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్ అని మనం చెప్పొచ్చు అండి. ఉదాహరణ మనం ఇన్ఫోసిసే తీసుకుంటే, ఇన్ఫోసిస్ షేర్ ఈరోజు బిలో 1500లో ఉంది. కంపెనీ ప్రైస్ బైబ్యాక్ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. చాలా బ్రోకరేజెస్ ఇన్ఫోసిస్కి బై రేటింగ్ ఇస్తూ దీనికి 1700 నుంచి 2000 రూపాయల వరకు కూడా టార్గెట్ ప్రైస్ని కూడా ఇవ్వటం జరిగింది. అందుకని ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఫస్ట్ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఆ తర్వాత అలాగే టీసీఎస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పరిశీలించవచ్చు అండి. ఐటీ రంగంలో ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం ఈ 2 కంపెనీల్లో కనుక ఫోకస్ చేస్తే మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందండి. సార్ బ్యాంకింగ్ ప్రైవేట్ ఆర్ అండ్ పబ్లిక్ సెక్టర్కి సంబంధించి రెండిట్లో ఏది బాగుంటుందని అడుగుతున్నారు సార్? అయితేనండి ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ గత కొద్ది కాలంగా మంచి పర్ఫామ్ చేస్తున్న టైంలో హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు ఏమో తగ్గాయి. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఇప్పుడు చూస్తే ఈరోజు రిజర్వ్ బ్యాంకు రెపో రేట్ను అన్చేంజ్డ్గా ఉంచటం, మానిటరీ పాలసీ ప్రకటించిన తర్వాత మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఉన్న కొంత రైజ్ అనేటువంటిది చూసాము. అంత రైజ్ మనం పిఎస్యూల్లో లేదు ఇప్పుడు. అయితే కరెంట్ ఇమ్మీడియట్గా మనం చూసుకుంటే మాత్రం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి టాప్ బ్యాంక్స్ అనేటువంటి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్కి
ఫోకస్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందండి. పిఎస్యూల్లోనే ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్ పరిశీలించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నమస్తే. ఇది వాటి